నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా దువ్వూరు మండల రాజకీయ నాయకులకు ప్రజలకు పోలీసు వారి సూచన. పోలింగ్ అనంతరం రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎవరైనా గొడవలు పెడితే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపడంతో పాటు గ్రామ బహిష్కరణ చేస్తామని, అలాగే సోషల్ మీడియా గ్రూప్లో ఎటువంటి రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. దువ్వూరు మండల ప్రజలకు ఈ జరిగినటువంటి పోలింగ్ తర్వాత మరియు రానున్న ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, ఎవరు కూడా ఎక్కడా కూడా ఎటువంటి గొడవలకు పాల్పడకుండా ఉండాలని, తర్వాత ఎవరైనా గొడవలకు పాల్పడినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వారిపైన నాన్ బెయిలబుల్ కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళను రిమాండ్కు పంపించడం జరుగుతుంది. వారిపైన రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసి అవసరమైతే గ్రామ బహిష్కరణ కూడా ఖచ్చితంగా చేస్తాము. కాబట్టి అందరూ సహకరించి ఎవరు కూడా ఎటువంటి గొడవలకు పాల్పడకుండా ఉండాలని చెప్పేసి డిపార్ట్మెంట్ వారి తరఫు నుంచి కోరుతున్నాము. అలాగే ఎవరైనా ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి అసత్య ప్రచారాలు చేసినట్లయితే కనుక వారిపైన కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున ఎవ్వరూ కూడా ఎటువంటి పరిస్థితులలో అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, ఏదైనా అటువంటి సమాచారం వచ్చినలా పోలీసు వారిని సంప్రదించి అది వాస్తవమా కాదని తెలుసుకొని తర్వాత దానిని ధృవీకరించుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ వారి తరఫు నుంచి కోరుతున్నాము. థ్యాంక్ యూ.